ఏ పువ్వులు తెచ్చినా పర్వాలా, గడ్డి తెచ్చినా పర్వాలా, ఏం తెచ్చినా పర్వాలా, తులసాకు పెట్టారంటే మాత్రం చాలా కోపం వస్తుంది వినాయకుడికి, పెట్టకండి. మరి తులసి చాలా పవిత్రం కదా. కానీ పురాణ కథ ప్రకారం ఏమిటంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండి ఆత్మధ్యానం చేసుకుంటున్నాడు గంగానదీ తీరం. ఈయన దగ్గరికి వచ్చింది, ఆ కోరిక ఏదో వ్యక్తం చేసింది. ఆయన ఒప్పుకోవాలా, నేను బ్రహ్మచారిని, నా జోలికి రావద్దు ఊరికే అన్నాడు. అయినా సరే ఆవిడ వదలలేదు. ఒళ్ళు మండింది, పా నువ్వు అసలు నా పూజకు పనికిరావన్నాడు. అప్పటి నుంచి వచ్చింది ఒక ఆచారం, తులసాకులు కానీ ఇవి తులసి సంబంధమైనవి మనం వినాయకుడు పూజలో వాడకూడదు. అంటే వినాయకుడు ఎంత నైష్ఠిక బ్రహ్మచారి అంటే తులసి లాంటి స్త్రీ వచ్చి ప్రేమించినా కాదంటాడు అంతే. ఇంకా నిష్ఠ అంటే నిష్ఠే. ఎవరైనా కానీ ఎంత అందంగా ఉండని, నిష్ఠ అంటే నిష్ఠ కుదరదు. నాకు నచ్చలేదు కాబట్టి కాదని, నచ్చినా కాదంటాం అంతే. అదే బ్రహ్మచారి. నచ్చలేదు కాబట్టి కాదంటాం ఏమిటి, నచ్చితే అవునంటావా? వినాయకుడు ఎంత మహా తపస్వి, మహాయోగి అంటే తులసిని కూడా కాదనేంత యోగి. అందుకే వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్ళి అవ్వలేదు.